తన జీవితానికి ఒక అర్థం లేదని చెప్పేసి వెంటనే కఠినంగా నిర్ణయం తీసుకుంటుంది భూమి. ఈలోపు గగన్ తార పక్క పక్కన కూర్చుంటారు పెళ్లి పీటల మీద. పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళేసరికి పెళ్లి జరుగుతున్న సమయంలో భూమి ఒక్క నిమిషంలో నా బావ దూరం అయితే నేను భూమి మీద బ్రదర్కి వేస్ట్ అని చెప్పేసి నిర్ణయించుకొని విషం తాగేస్తుంది. విషం తాగిన తర్వాత చెర్రీ వెళ్ళి వెంటనే భూమిని ఎలాగైనా కన్విన్స్ చేసి మండపం దగ్గర తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు చెర్రీ లోపలికి వెళ్ళేసరికి విషం తాగి కింద పడిపోయి ఉంటుంది. భూమి అది చూసిన సిచ్యువేషన్లో చెర్రీ షాక్ అయి వెంటనే గగన్కి ఫోన్ చేయాలని చెప్పేసి భయంతో ఫోన్ చేస్తూ నిజాన్ని చెప్పేస్తాడు. ఈలోపు చెప్పిన మాటన వెంటనే హాస్పిటల్ తీసుకొస్తారు. ఆ సమయంలో భూమి కళ్ళు తెరువు ముయ్యకని చెప్పేసి వెంటనే హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చేసరికి శారద గగన్ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఆ సమయంలో బెడ్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్తుండగా చూడు భూమి ఇటు చూడు అని అంటుండగా, బావా నువ్వు నా కోసం వచ్చావా? ఏంటి పని, ఏంటి పిచ్చి పని, ఇలా విషం తాగడం ఏంటి? నువ్వు లేని జీవితం నాకెందుకు బావా, అందుకే చనిపోవాలనుకున్నాను బావా. ఇక నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, అది నేను తట్టుకోలేను. నువ్వే నా ప్రాణం అనుకున్నా, ఆ ప్రాణం నాకు దూరం అయితే నేను బ్రతకగలనా? అందుకే నేను చనిపోవడానికి సిద్ధమయ్యాను బావా. అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీ ప్రేమను నేను ఎలా దూరం చేసుకుంటా అనుకున్నావు? నేను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసా? ఇలా చావడమే ఒక సమస్యకు పరిష్కారమా అని అంటుండగా, నాకు ఆల్రెడీ తెలుసు, నీ ప్రేమ గురించి తెలుసు, నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసి ఎందుకు బావా నన్ను దూరం చేసుకున్నావు అని అంటుండగా, ఇది కావాలని చేయలేదు భూమి. మీ నాన్న నీకు దూరం కాకుండా ఉండడానికి అన్నయ్య ఇంత కఠినంగా తనకు తనే శిక్ష విధించుకున్నాడు. మీ నాన్న నీకు దూరం అయితే నువ్వు బ్రతకలేవని చెప్పేసి ఆ మాట ప్రకారం ఇక అన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఈ మాట ప్రకారం నువ్వు ఉంటావని అన్నయ్య ఇష్టంతో సంతకం పెట్టాడు. నీ గురించి తెలుసుకొని పశ్చాత్తాపంతో చాలా ఏడుస్తున్నసరికి వెంటనే గగన్ భూమి ఇద్దరు ఒకరికొకరు హగ్ చేసుకుంటాడు. ఇక వెంటనే సార్ తను విషయం ఒళ్ళంత పాకుతుంది సార్, వెంటనే కక్కించాలని చెప్పేసి లోపలికి తీసుకెళ్తారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.